వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. మనకి 6th సెమిస్టర్ బీకామ్ 6th సెమిస్టర్లో భాగంగా మనకు ఉండేటటువంటి పేపర్లో మార్కెటింగ్ ఈ పేపరు నేను డీల్ చేస్తానండి. ముఖ్యంగా మార్కెటింగ్ ఇది మీకు ఇదివరకు పేపర్ లాగే 75 మార్క్స్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సెక్షన్ ఏ నుంచి 8 క్వశ్చన్లు మీకు ఇస్తారు. అవుట్ ఆఫ్ 8 మీరు రాయవలసినటువంటిది 5 క్వశ్చన్లు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్, 25 మార్క్స్. అండ్ సెక్షన్ బి ఇవి ఎస్ఐ క్వశ్చన్స్ అండి. దీంట్లో మనకి 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఏఆర్బి అనే చాయిస్ తోటి. ప్రతి క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 50 మార్క్స్. టోటల్ 75 మార్క్స్. ఇది టోటల్గా థియరీ పేపర్. మీకు ఈ 6th సెమిస్టర్లో థియరీ పేపర్ అండ్ ఆల్సో ఫుల్ స్కోరింగ్ పేపర్ అని కూడా మనం చెప్పచ్చు. అంతేకాకుండా ఇది జనరల్గా రాయడానికి కూడా అవకాశం ఉండేటటువంటి పేపర్. ఓకే, అసలు ఈ మార్కెటింగ్ సంబంధించి ఈ సెమిస్టరీలో మీకు ఉండేటటువంటి సిలబస్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. First unit 1, introduction. విషయ పరిచయం. దీంట్లో ఏమేమి నేర్చుకోవాలి? దీంట్లో మెయిన్గా కాన్సెప్ట్స్ ఆఫ్ మార్కెటింగ్, దీంట్లో ప్రొడక్ట్ కాన్సెప్ట్, సెల్లింగ్ కాన్సెప్ట్, సోషల్ మార్కెటింగ్, కాన్సెప్ట్, మార్కెటింగ్ మిక్స్, 4 P's of marketing, మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్, that is the first unit. First unit is introduction about the marketing. ఇందులో
కాన్సెప్ట్స్ ఆఫ్ మార్కెటింగ్. దాంట్లో ప్రొడక్ట్ కాన్సెప్ట్, సెల్లింగ్ కాన్సెప్ట్, సోషల్ మార్కెటింగ్ కాన్సెప్ట్, మార్కెటింగ్ మిక్స్, 4 P's of marketing, and finally marketing environment. These are the subtitles of the first unit. క్లుప్తంగా దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే మెయిన్గా తెలుగు మీడియం వాళ్ళకి మార్కెటింగ్ ప్రాథమిక కారకాలు, ప్రాథమిక అంశాలు, అలాగే రెండవది మార్కెటింగ్ మిశ్రమము, 3 మార్కెటింగ్ పరిసరాలు, ఎన్విరాన్మెంట్. సో ఈ మెయిన్గా దీనిలో మనం తెలుసుకోవాల్సింది అంటే మార్కెటింగ్ ప్రాథమిక అంశాల్లో ప్రొడక్ట్ కాన్సెప్ట్ గురించి, అలాగే అమ్మకపు సంబంధించినటువంటి అంశం గురించి, అలాగే సామాజిక మార్కెటింగ్ అంశాల గురించి మనం తెలుసుకోవాలి. ఇందులోనే ఈ ఇంట్రడక్షన్ దాంట్లోనే మార్కెటింగ్ సంబంధించి టోటల్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్, అట్లాగే స్కోప్ ఆఫ్ మార్కెటింగ్, అట్లాగే మార్కెటింగ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, సో అలాగే మార్కెటింగ్ యొక్క మిశ్రమము, అలాగే మార్కెటింగ్లో ఈ 4 P'లు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. మళ్ళీ ఎన్విరాన్మెంట్లో మనకు 2 రకాలు ఉంటాయండి, మైక్రో అండ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్. దాని గురించి ఈ యూనిట్ 1లో మనం తెలుసుకోవాలి. అట్లాగే సెకండ్ యూనిట్ వచ్చి యూనిట్ నెంబర్ 2, కన్జ్యూమర్ మార్కెట్, consumer markets and buyer behavior. Consumer markets and buyer behavior. That is the second unit. Under this set, first one, buying decision, process, hyphen stages, buying behavior, hyphen market segmentation, hyphen selecting segments, hyphen advantages, of segmentation. Under the second topic, consumer markets and buyer behavior. Consumer markets and buyer behavior. దీంట్లో మనం వినియోగదారుని యొక్క కొనుగోలు ప్రవర్తన, కన్జ్యూమర్ యొక్క కొనుగోలు ప్రవర్తన మరియు సెగ్మెంటేషన్ మీన్స్ మార్కెట్ విభజన. సో దీని గురించి ఇక్కడ మనం తెలుసుకుంటాము. అంటే కొనుగోలు యొక్క డెసిషన్స్, దాని యొక్క పద్ధతులు, అలాగే దాని యొక్క విధానము, అట్లాగే బయింగ్ బిహేవియర్, వాడి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, కొనుగోలుదారుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, అలాగే మార్కెట్లను ఏ విధంగా విభజన చేస్తారు, అందులో దానికి సంబంధించి వాటి విభజన వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి. సో దీని గురించి ఈ 2 యూనిట్లు క్లుప్తంగా తెలుసుకుంటాం.
ఇలాగే నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3. యూనిట్ నెంబర్ 3, ప్రొడక్ట్ మేనేజ్మెంట్. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ దీంట్లో ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ న్యూ ప్రొడక్ట్స్, నెక్స్ట్ ప్రొడక్ట్ మిక్స్ and product line decisions, design, branding, packaging and labeling. ఈ యూనిట్ నెంబర్ 3లో మనం తెలుసుకోవాల్సినటువంటిది వస్తువు యొక్క నిర్ణయాలు, ప్రొడక్ట్ మేనేజ్మెంట్. ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కంటే వస్తువుకు సంబంధించి తీసుకునేటటువంటి నిర్ణయాలు. ఏదైనా ఒక ప్రోడక్ట్, న్యూ ప్రోడక్ట్ మనం కనుక మార్కెటింగ్లో ప్రవేశపెట్టాలి అంటే, తయారు చేసినప్పుడు వ్యాపారస్తుడు దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఏంటి, దానికి సంబంధించి తీసుకునేటటువంటి నిర్ణయాలు, దాని యొక్క డిజైన్, దానికి ఇచ్చేటటువంటి పేరు, దానికి సంబంధించినటువంటి ప్యాకింగ్, అలాగే లేబులింగ్. దీనికి సంబంధించి అంటే టోటల్గా దిస్ యూనిట్ రివైల్స్ దట్ ప్రొడక్ట్, వస్తువు యొక్క నిర్ణయాల గురించి మనకు తెలియజేస్తుంది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అంటే వస్తువు యొక్క నిర్ణయాలు గురించి ఈ యూనిట్లో మనం తెలుసుకుంటాం. అండ్ ద 4th యూనిట్, ప్రైసింగ్ డిసిషన్స్. ప్రైసింగ్ డిసిషన్స్. Under this unit, what topics we have to cover? Pricing decisions. Therefore, factors influencing price determination, pricing strategies, దీంట్లోనే skimming and penetration pricing. ఓకే, దీంట్లో మనకి యూనిట్ 4 వచ్చి ధర యొక్క నిర్ణయాలు, వస్తువు యొక్క ధర నిర్ణయాల గురించి ఈ యూనిట్లో మనం తెలుసుకుంటామండి. దానికి సంబంధించి ఆ ధరను నిర్ణయించడానికి ఏ ఫ్యాక్టర్స్, అంశాలు ఏ మనకి ప్రభావితం చూపుతాయి,
దాని క్యాలిక్యులేషన్ దాన్ని ఏ విధంగా డిజైన్ చేసుకుంటారు, అలాగే ప్రైసింగ్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఏమిటి, అందులో ఈ స్కిమ్మింగ్ అండ్ పెనిట్రేషన్ ఆఫ్ ప్రైసింగ్ అని ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈ యూనిట్లో టోటల్గా వస్తువు యొక్క ధర నిర్ణయాల గురించి మనం తెలుసుకుంటాం. ఇక లాస్ట్ యూనిట్ చూసినట్లయితే యూనిట్ నెంబర్ promotion and distribution. The last unit, promotion and distribution. దీంట్లో promotion mix, hyphen advertising hyphen publicity hyphen public relations hyphen personal selling and direct marketing hyphen distribution channels. Hyphen online marketing hyphen global marketing. Okay. Under this head, promotion and distribution, దీంట్లో ప్రమోషన్ మిక్స్, అడ్వర్టైజింగ్, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్, పర్సనల్ సెల్లింగ్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ గ్లోబల్ మార్కెటింగ్. దీంట్లో మనం పంపిణీ మార్గాలు భౌతిక పంపిణీ గురించి, అట్లాగే వస్తు ప్రమోషన్ నిర్ణయాల గురించి, పంపిణీ మార్గాలు భౌతిక పంపిణీ గురించి తెలుసుకుంటాము. అట్లాగే నెక్స్ట్ వస్తు ప్రమోషన్ నిర్ణయాల గురించి దీంట్లో చూసుకుంటాం. ముఖ్యంగా ఈ ప్రమోషన్ అంటేనే మనం అడ్వర్టైజ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు ప్రోత్సాహం. సరే, ఈ విధంగా మనం ఈ సెమిస్టర్లో మార్కెటింగ్ సంబంధించి 5 యూనిట్లను మీకు రాయించడం జరిగింది. ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఒక్కొక్క యూనిట్ గురించి అందులో ఉండేటటువంటి ప్రతి దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సరే,
ఇంకా ఇంట్రడక్షన్ గురించి చెప్పుకునే కొద్దిగా మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లోను లేకపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామికల్ సంబంధించి చదువుకునేటప్పుడు మనం ఫస్ట్ ఇయర్లో కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని తెలుసుకోవడం జరిగింది. జనరల్గా అందరికీ తెలుసుకునేటటువంటి పదమే మార్కెటింగ్. మార్కెట్ అంటే అందరికీ సాధారణ మన భాషలో చెప్పాలి అంటే కొనుగోలు అమ్మకాలు జరిగేటటువంటి ప్రదేశము అని. అంటే కొనుగోలు అమ్మకాలు జరిగేటటువంటి స్థలాన్ని మనం మార్కెట్ అనే భావంతో చెప్తామండి సూక్ష్మార్థం. అసలు ఈ మార్కెటింగ్ అనేటటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ద వర్డ్ మార్కెటింగ్ హ్యాస్ బిన్ డెరైవ్డ్ అవుట్ ఆఫ్ ద లాటిన్ వర్డ్ ఆఫ్ మార్కాటస్. It is the Latin word marcatus. That means, which means a place where business is conducted. అంటే ఎక్కడైతే వ్యాపార వ్యవహారాలు బిజినెస్ అనేటటువంటిది జరిగేటటువంటి స్థలాన్ని అని అర్థం. ఎక్కడైతే వ్యాపారం అనేటటువంటిది జరిగేటటువంటి ప్రదేశం ఉంటుందో దాన్ని మార్కెటింగ్ అంటారు. అంటే యాక్చువల్గా మార్కెట్ అనేటటువంటి పదము మనకి ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇది మార్కాటస్ అనేటటువంటి లాటిన్ భాష నుంచి వచ్చింది. దీని యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే ఇట్ ఈస్ వేర్ బిజినెస్ ఈజ్ కండక్టెడ్, ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వేర్ బిజినెస్ ఈజ్ కండక్టెడ్. సో జనరల్గా ఆధునిక వ్యాపార ప్రపంచాన్ని మనం చూసినట్లయితే ఈ మార్కెటింగ్ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందింది అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే పూర్వకాలంలో వ్యాపారం అంటే ఉత్పత్తిదారులు కేవలం వస్తువు తయారీ పంపిణీ మీదే దృష్టి పెట్టేవారు. కానీ నేటి ఆధునిక వ్యాపార ప్రపంచాన్ని చూస్తే మనం కేవలము వస్తు పంపిణీ తయారీయే కాకుండా వినియోగదారుని యొక్క అభిరుచులకు అనుగుణంగా ఈవేళ వస్తువు యొక్క ఉత్పత్తిని చేపడుతున్నారు. అర్థమైందండి? అంటే వినియోగదారుడికి ఏ రకాలైనటువంటి అంటే వాళ్ళ యొక్క చెప్పాలంటే ఇంకా సింపుల్గా నీడ్స్ అండ్ వాంట్స్. ప్రజెంట్ మోడర్న్ మార్కెటింగ్ ఎంతసేపు కూడా నీడ్స్ అండ్ వాంట్స్ అంటే నీడ్స్ అవసరాలు కోరికలు ఎవరివి? వినియోగదారులు. అంటే వినియోగదారుల యొక్క అవసరాలకి వారి యొక్క వాళ్ళు కోరుకునేటటువంటి విధంగా వస్తు ఉత్పత్తిని చేపట్టడం చేస్తున్నది. కాబట్టి దీని గురించి చెప్పాలంటే ఇట్ ఇస్ ఎ వైడ్ అనే మనం చెప్పాలి. ఆ మోడర్న్ మార్కెటింగ్ టెక్నాలజీలో ఈవేళ ఈ మార్కెటింగ్ అనేటటువంటిది ఉత్పత్తిదారుడు తయారు చేసేటటువంటి వస్తువుల్ని వినియోగదారులు కొనాలి అనేటటువంటి భావన పూర్తిగా పోయింది. కేవలం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వినియోగదారుడు అంటే కస్టమర్ వినియోగదారుడు ఏమి కోరుకుంటున్నాడు, వాడికి ఏ వస్తువులు అవసరమో, వాడి యొక్క కోరికలు ఏమిటి, దానికి అనుగుణంగా వస్తోత్పత్తి అనేటటువంటిది ఇవాళ చేస్తున్నాయి వ్యాపార సంస్థలు. అందువల్ల అందరికీ దానిలో ముఖ్యంగా దానికి సంబంధించి ఉండేటటువంటి ప్రాసెస్సే మనకి మార్కెటింగ్ అన్నమాట. అర్థమైందండి? సో రేపు క్లాస్లో ఈ మార్కెటింగ్ సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఇంట్రడక్షన్ అలాగే మార్కెటింగ్ యొక్క క్లాసిఫికేషన్స్ వర్గీకరణ రేపు క్లాసులో మనం మాట్లాడుకుందాం. ఇప్పటివరకు ఒకసారి సిలబస్ అది మీరు ఒక బుక్లో తీసి రాసుకుంటూ ఉండండి. అలాగే ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవి వస్తున్నప్పుడు కూడా మీరు రిటర్న్గా రాసుకోవడం అనేది చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.